Hello everybody, my name is Suresh Kumar. Today's topic is chemistry. What about chemistry? Chemistry అంటే ఏంది? A branch of science. A branch of science is known as chemistry. ఒక బ్రాంచ్ ఆఫ్ known as chemistry. కెమిస్ట్రీ మనం ఎలా చెప్తాం అంటే మ్యాటర్, ప్రతిదీ మ్యాటర్ తీసుకుని దాన్ని మనం కెమిస్ట్రీలోకి అన్వయించుకుంటాం అనమాట. వాట్ ఈస్ ద మ్యాటర్? మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ వన్ ప్రతిదీ మనకి మ్యాటర్ కిందకి వస్తుంది. ఎవ్రీ వన్ మ్యాటర్ కింద. మ్యాటర్లో మనకి టూ పార్ట్స్ ఉంటాయి. వన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ అనదర్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ని మనం మ్యాటర్ కిందగా డివైడ్ చేస్తాం. మ్యాటర్ అనేది మనకి ఫిజికల్ ప్రాపర్టీస్లో మనకి సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, నెక్స్ట్ గ్యాసెస్. వీటిని మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. కెమికల్ ప్రాపర్టీస్లో మనకి ఏమి ఉంటాయంటే ఎలిమెంట్స్, కాంపౌండ్స్, నెక్స్ట్ మిక్చర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీలో మనం ఫస్ట్ బేసిక్ ఏంటంటే మ్యాటర్ ఈజ్ టూ డివైడ్స్ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ ప్రాపర్టీస్, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్లో మనకి మ్యాటర్ని మనం 3 డివైడ్స్ పార్ట్స్గా చేస్తాం. వన్ ఈజ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ని మనం ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్చర్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మ్యాటర్? ఫస్ట్ మ్యాటర్ ఈజ్ డిఫైన్డ్. మ్యాటర్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? Matter is nothing but matter is space, occupies space. Anything is matter, occupies space or volume is called matter. Anything అంటే mass and volume is known as matter. Mass and volume is known as matter. Everything is a single drop of water and plants, animals, stones, everything. Universe is anything is matter. ప్రతిదీ మనకి ఈ యూనివర్స్లో, ఈ విశ్వంలో ప్రతిదీ మనకి మ్యాటర్ వస్తుంది. మొక్కలు కానీ, జంతువులు కానీ, స్టోన్స్ కానీ, ఇది ప్రతిదీ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఆల్సో ఈజ్ నోన్ యాజ్ matter. A single drop of water and a full stop is full stops also matter. A sand of particle, ఒక ఇసుక రేణువు కూడా మనకి మ్యాటర్ కిందగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? ఇది ఒక డస్ట్ అని మనకు తెలుసు, కానీ ఇది కూడా మ్యాటర్లో భాగమే. దీన్ని దేంతో చేస్తారు? ప్లాంట్తో చేస్తారు. ఓకే, ఇది కూడా మనకి మ్యాటర్లో ఒక భాగమే. మ్యాటర్ ఈస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఈస్ కాల్డ్ ఆర్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ మ్యాటర్. మనకి ఇది ఎంతో కొంత స్పేస్ ఉంటుంది, ఆక్యుపై స్పేస్ ఉంటుంది, అండ్ వెయిట్ కూడా ఉంటుంది కదా, అందువల్ల దీన్ని మనం మ్యాటర్ అంటాం. దీన్ని కూడా ఎంతో కొంత స్పేస్ ఉంటుంది కదా, చాక్ పీస్ని, అండ్ వాల్యూమ్ ఉంటుంది కదా, వాల్యూమ్ అండ్ మాస్ ఉంటుంది కాబట్టి వీటిని మనం ఏమంటారు? మ్యాటర్. ఓకే, మ్యాటర్ ఈజ్ డెఫినేషన్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఆర్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. వన్ full stop is 10 to the power of 26 particles. 10 to the power of 20 particles is known as matter. Okay, next element. What is element? Same kind of made up of the atoms.
same kind of made up of the atoms is known as element. Made up of the atoms is how many elements in there? How many elements? In 118 elements are in periodic table. Periodic table లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 118 ఎలిమెంట్స్. 118 ఎలిమెంట్స్ periodic table లో ఉన్నాయి. 94 natural 94 elements. 94 elements natural. Remaining elements are artificial elements. Artificial elements, remaining elements. 94 ఎలిమెంట్స్ అయితే మనకి న్యాచురల్గా దొరుకుతాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ మనకి ఆర్టిఫిషియల్ ల్యాబొరేటరీలో తయారు చేస్తాం. ఓకే, టోటల్గా మనకి పీరియడ్ టేబుల్ హౌ మెనీ ఎలిమెంట్స్ అంటే 118 ఎలిమెంట్స్ పీరియడ్ టేబుల్స్లో ఉన్నాయి. ఓకే, మనం ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, ఓకే, and remaining chlorine. These are also examples are elements. Okay, ఈ example hydrogen, oxygen, nitrogen, chlorine etc. వీటిని మనం ఏమంటాం? ఎలిమెంట్స్. వాట్ ఈస్ ద ఎలిమెంట్స్? మేడ్ అప్ ఆఫ్ ది సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. మేడ్ అప్ ఆఫ్ ది సేమ్ టైప్ ఆఫ్ atoms is known as elements. Next one, compound. What is the compound? Compound is different types of atoms is known as different